ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము: వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనమొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలిగినటువంటి రక్షణ, నిత్య జీవము, దేవుని వాగ్దానాలను ఎప్పుడూ కూడా మనము విడిచిపెట్టకూడదు. పరిస్థితులు, శ్రమలు మనలను వేధించిన ఏ మాత్రము కూడా వాగ్దానము చేసినటువంటి దేవుడు మాట తప్పడు. జీవితంలో శ్రమలు, బాధలు, పరీక్షలు వచ్చినప్పుడు కూడా దేవునిపై నమ్మకాన్ని మనము కోల్పోవడానికి వీల్లేదు. విశ్వాసం అనేటువంటిది మనకి కలిగినటువంటి పరిస్థితుల మీద కాదు, కానీ దేవుని స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థనకు వెంటనే సమాధానము రాకపోయినా విశ్వాసముతో, నిరీక్షణతో మనము కనిపెట్టాలి. అప్పుడు దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతాయి. వాగ్దానము చేసినటువంటి వాడు నరుడు కాదు, జీవము కలిగినటువంటి దేవుడు. ఆ వాగ్దానాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ప్రభు నీ జీవితంలో చేసినటువంటి ప్రతి వాగ్దానమును ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్.